హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. సంక్రాంతి నోముల్లో భాగంగా ఈరోజటి వీడియోలో సాహిత్యం నోము ఏ విధంగా నోచుకోవాలి, కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు నేను క్లియర్గా చూపించబోతున్నానండి. ముందుగా ఈ నోముకు వచ్చేసి స్టీల్ ప్లేట్ పెట్టుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ గంప పెట్టుకోవచ్చు. ఏదైనా రకరకాల బుట్టీలు వస్తాయి చూడండి, అవి ఇత్తడి ప్లేట్, మీకు ఏది అవైలబుల్గా ఉంటే మీతోని ఎంత వీలైతే అంత ఈ నోముకైతే చేసుకోవచ్చండి. ఇలా ఒక దాంట్లోకి బియ్యము, తర్వాత శనగపప్పు, తర్వాత పెసరపప్పు లేదంటే తొగరపప్పు, మీ చాయిస్ అండి. ఇవన్నీ ఇప్పుడు నేను బౌల్స్లో వేసి చూపిస్తున్నాను. మీరు కవర్స్లలో ప్యాక్ చేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టి ఈ నోమైతే చేసుకోవచ్చండి. తర్వాత పంచదార లేదంటే బెల్లము చెప్తున్నాను కానీ ఫ్రెండ్స్, మనము బ్రాహ్మణులకు సాహిత్యం ఇస్తాం చూడండి, అదే విధంగా మీ శక్తానుసారం ఎలా ఇవ్వాలనుకుంటే అలా ఈ నోమునైతే చేసుకోవచ్చండి. తర్వాత గోధుమ పిండి, నెక్స్ట్ వచ్చేసి నెయ్యి ఇవ్వచ్చు, నూనె కూడా ఇవ్వచ్చు. లేదండి మేము రెండు ఇస్తామంటే కూడా నెయ్యి నూనె రెండింటిని కూడా ఇవ్వచ్చండి. చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే మనకు షాప్లలో అయితే దొరుకుతాయి కదండి. తర్వాత పసుపు, కొద్దిగా కారం. ఇప్పుడు నేను మీకు ఇలా ప్యాకింగ్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక బుట్టలోకి అన్నీ కూడా ప్యాకింగ్ చేసుకొని ఇలాంటివి 13 సెట్స్ చేసుకోవాలండి. ఇది సాహిత్యం అండి. మనం ఎప్పుడు కూడా బ్రాహ్మణ్స్కి సాహిత్యం ఇస్తూ ఉంటాం చూడండి, అదే విధంగా ఈ నోమునది నోచుకోవాలండి. ఇలా అన్నిట్లలో కూడా ఇలా ప్యాకింగ్ చేసి అన్నీ ఈ సాహిత్యానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా పెట్టుకోవాలండి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు అలాగే కూరగాయలను కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చింతపండు ఒక 3 రకాల కూరగాయలు పెట్టానండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని ఈ సాహిత్యం వంటలోకి ఇవ్వచ్చండి. ఇలా 13 సెట్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పాలు, పెరుగు చెప్పి కూడా పెట్టుకుంటామండి, కానీ అవి పాడైపోతాయి కదా, అందుకని చెప్పి వాటి బదులు ఒక 10 రూపీస్, 20 రూపీస్ మీ ఇష్టం అండి, ఎంతైనా కానీ మనీ మాత్రం పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా ఈ సాహిత్యం సెట్ నేను ఒక్కటి చూపిస్తున్నాను చూడండి. ఇలా 13 సెట్స్ చేసుకొని సాహిత్యం నోమైతే నోచుకోవాలండి. ఈ సంవత్సరము ఖచ్చితంగా ఈ సాహిత్యం ప్లేట్ల నోమైతే తప్పకుండా చేసుకోండి. మీకు అవైలబుల్గా బ్రాహ్మణ్స్ ఉన్నారనుకోండి, బ్రాహ్మణ్స్కి ఖచ్చితంగా ఈ నోముని ఒకటి ఇవ్వండి. మీ శక్త్యానుసారం సాహిత్యానికి సంబంధించిన వస్తువులు ఇందులోకి పెట్టుకొని మీకు ఎలా కావాలనుకుంటే అలా ఈ నోమునైతే నోచుకోవచ్చండి. కానీ ఖచ్చితంగా బ్రాహ్మణ్స్కి మాత్రం ఈ సాహిత్యం నోమును ఇవ్వండి. తర్వాత మీకు ఇష్టం వచ్చిన వారికి ఈ నోమునైతే పంచుకోవచ్చండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త కొత్త నోముల యొక్క వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశానండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.